ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కుల మత భేదం లేకుండా అందరూ విశ్వసించేది జ్యోతిష్యం. మన నిత్య జీవితంలో గ్రహ గమనాల ప్రభావం ఎంతగానో ఉంటుంది. వీటి అనుగుణంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, మనకు జాతక పరంగా వచ్చే సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జ్యోతిష్య పరంగా మానవులకు కలిగే ప్రయోజనం ఏమిటో వివరిస్తారా? జ్యోతిష్యపరముగా మానవులకి ఒకటా రెండమ్మ అనేక ప్రయోజనాలు అనేటువంటివి ఉన్నాయి. ఈనాడు మనం అనుకునేటువంటిది కేవలం మనిషి యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకి పరిష్కారాలనే అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా ఒకప్పుడు యుగ యుగాల నుంచి కూడా రాజులు పరిపాలన చేసినప్పుడు వారి ఆస్థానంలో పండితులతో పాటు జ్యోతిష్య పండితులకి కూడా స్థానం ఉండేది. తదనుగుణంగానే ఆ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి మంచి చెడు, అలాగే వాతావరణ పరిస్థితులకు, అలాగే భూకంప తీవ్రతలు కానీ ప్రకృతి విపత్తులు కానీ సంభవించడం ఏ సమయంలో సంభవిస్తాయి, అలాగే ఉష్ణోగ్రత మరియు వర్షపాతము, అలాగే ఆ యొక్క రాజ్యంలోని రైతులందరూ కూడా, ముఖ్యంగా రైతు స్వామ్య దేశము మన భారతదేశము కాబట్టి ఈ యొక్క రైతులందరూ కూడా ఏ సమయంలో విత్తనాలు వేసుకోవాలి, ఏ సమయంలో పంట ప్రారంభించుకోవాలి, ఏ సమయంలో నాగలి దున్నాలి, ఇలాంటి అనేక విషయాలు జ్యోతిష్యంలో భాగంగా అనేకంగా మనకు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైతు విజ్ఞానం కూడా ఇందులో ఇమిడి ఉంది. అట్లాగే మానవుడి యొక్క జన్మదారభ్యత మరణించేంత వరకు కూడా మనిషి తాను చేయాల్సినటువంటి అనేక కర్మలకి సంబంధించినటువంటి అనుగుణంగా కూడా వివరాలన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో మనకు చెప్పబడ్డాయి. అయితే కేవలం ఇప్పుడు మనం అనుకున్నటువంటిది జ్యోతిష శాస్త్రం అనేటువంటిది కేవలం వ్యక్తిగత జాతకాలకి సంబంధించినటువంటి విషయాలకే కాకుండా మనిషి జీవన మనుగడలో అనేకంగా వీటి ప్రభావం మనకు కనబడుతుంది. సిద్ధాంతరీత్యా చూసుకోవచ్చు, శాస్త్రరీత్యా చూసుకోవచ్చు. మానవుడి జీవితంలో ఒక భాగమై ఉన్నదమ్మా. సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగానైతే భాగమో అలాగే జ్యోతిష్యము కూడా మన యొక్క జీవితంలో ఒక భాగం. కేవలం వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం మన భారతదేశానికి సంబంధించింది, కేవలం హిందువులకి మాత్రమే సంబంధించినదిగా మనకు భావన వస్తుంది. కానీ వాస్తవానికి గమనించుకుంటే ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ కూడా మనకున్నది ఇందులో. అనగా ఇది కేవలం ఒకవైపుననే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఉదాహరణకి తీసుకుంటే మనకు కశ్యప మహర్షి, సప్తర్షులలో కశ్యప మహర్షి ఉన్నారు. ఆ కశ్యప మహర్షి వారు జీవించినటువంటి కాలంలో ఈజిప్టు రాజు తన భార్యకి రాచపుండు వ్యాధి వస్తే నయం చేయడానికి, అలాగే తన యొక్క రాజ్యంలో ప్రవహిస్తున్నటువంటి నైలు నది యొక్క గతిని మార్చడానికి సంబంధించినటువంటి వివరాలని తెలుసుకోవడం కోసం కశ్యప మహర్షిని వారిని సంప్రదిస్తే కశ్యప మహర్షి వారు ఆ యొక్క ఈజిప్టు ప్రాంతానికి వెళ్ళి ఆ రాచపుండు వ్యాధికి సంబంధించినటువంటి గ్రహకారకత్వాన్ని పరిశీలన చేసి ఆ గ్రహదోష నివారణ చేసుకోమని, అలాగే తదనుగుణంగా ఆ రోజుల్లో ఆయుర్వేదమే కదా, అల్లోపతి లేదు కాబట్టి ఆయుర్వేదానికి అనుగుణంగా ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఇనుమడింపచేసి తదనుగుణంగా రాచపుండు వ్యాధిని నయం చేశాడు. అలాగే నైలు నది యొక్క గతిని మార్చి ఆ యొక్క రాజ్యాన్ని కాపాడగలిగాడు. ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి? ఒక సిద్ధాంతరీత్యా. అలాగే ఈ జ్యోతిష శాస్త్రం అంటే కేవలం గ్రహాలు, సమస్యలు, పరిష్కారాలు అనేటువంటివే కాకుండా సిద్ధాంతాలు, ముఖ్యంగా గణితం కూడా ఇందులో ఇమిడి ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో సూర్యగ్రహణాలు వస్తాయి, ఏ సమయంలో చంద్రగ్రహణాలు వస్తాయని చెప్పి సమయంతో సహా కూడా మనం 100 సంవత్సరాలకి ముందుగానే మనం ఇవన్నీ కూడాను మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈనాడు ఎన్నో టెలిస్కోపులు చూసి ఆధారంగా ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ యొక్క నవీన సమాజంలో ప్రస్తుతం కేవలం సిద్ధాంతరీత్యా ఒక దగ్గర కూర్చొని ఆ యొక్క గ్రహ గమనాన్ని మనం ఇక్కడ లెక్కలు వేసుకుంటూ ఏ సమయానికి గ్రహణాలు ఏర్పడుతున్నాయి, ఏ గ్రహణానికి ఈ విధంగా చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు వస్తాయి. అలాగే ఈ యొక్క శాస్త్రము చాలా మటుకు లుప్తమై ఉన్నదమ్మా. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మనకి హైదరాబాద్ నుంచి నాగమణి కాల్ చేశారు. నాగమణి గారు నమస్కారం అండి. నమస్తే నాగమణి గారు.
మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో నాగమణి గారు, లైవ్లో ఉన్నారా? అవునండి. చెప్పండి, మీరు గట్టిగా మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఇటు మాట్లాడండి. నాగమణి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించా మేడం? ఓకే, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. గురువు గారు నమస్కారం అండి. ఆయుష్మతి భవ. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా అమ్మాయిది. నాది 27 అక్టోబర్ 27 1986. 1986. టైం అమ్మా? టైము నైట్ 11:15 గురువు గారు. 11. ఎక్కడ పుట్టారమ్మా మీరు? మిర్యాలగూడ గురువు గారు. ఈ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా మీరు? అంటే మా పంతులు గారి దగ్గర చూపించామండి. అమ్మా కాస్త గట్టిగా మాట్లాడండి అమ్మా. పంతులు గారి దగ్గర చూపించాం గురువు గారు. ఓకే, ఏం తెలుసుకుందామని మీరు కాల్ చేశారమ్మా? అదే ఆరోగ్యము, ఒకరే పాప ఉన్నారు, ఉంటుంది ఆరోగ్యం. మీ ఆరోగ్యం గురించి అమ్మా? నా ఆరోగ్యం గురించి గురువు గారు. ప్రస్తుతం మీ జాతక రీత్యా లగ్నాధిపతి అయినటువంటి, అంటే మీది నక్షత్రము మఖా నక్షత్రము, సింహరాశి, 1వ పాదము మఖా నక్షత్రం, సింహరాశి, కర్కాటక లగ్నం. లగ్నాధిపతి అయినటువంటి చంద్రుని యొక్క దశ 2019 నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క చంద్రమహాదశలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంతర్దశ, చంద్రమహాదశలో శని అంతర్దశ 2025 మార్చి వరకు ఉంటుంది. చంద్రుడిలో శని అంతర్దశ కాబట్టి సాధారణంగా దశానాథుడు, అంతర్దశానాథుడు కేంద్ర స్థానంలో ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆందోళన, అంటే గత 2023 ఆగస్టు, అంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచి మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉందమ్మా మీకు? హలో, మాట్లాడండి అమ్మా. అవును గురువు గారు. మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుందమ్మా. కాబట్టి దీనికి పరిహారంగా మీరు చేసుకోవాల్సిన, లగ్నం రీత్యా చూసుకుంటే గురుబలం సంపూర్ణంగా ఉన్నటువంటి జాతకం. అయితే దశానాథుడైనటువంటి చంద్రుడు కేతు నక్షత్రంలో ఉండడం, కేతు తృతీయంలో ఉండడం, అష్టమ స్థానం స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అంతా బాగుంది అని చెప్తారు, కానీ మీరు మాత్రం అనారోగ్యంతో ఏదో సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. వాస్తవమేనమ్మా ఇది? అవును గురువు గారు. దీనికి ప్రధానంగా మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు చంద్రశేఖరాష్టక పారాయణం ప్రతిరోజు చేయండమ్మా. అలాగే మీ యొక్క రాశికి సంబంధించి 7వ స్థానంలో శని సంచారం జరుగుతున్నది, వక్రీకరించినటువంటి శని సంచారం. కాబట్టి దీనికి అనుగుణంగా గత 2 నెలల నుంచి, జూన్ మాసం నుంచి కూడా గమనించుకుంటే మీకు సమస్యలు ప్రధానంగా, అష్టమాధిపతి కూడా శని కాబట్టి వక్రీకరించినటువంటి కారణం చేత ఎక్కువగా శరీరంలో పటుత్వం, అంటే బలహీనంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి శనివారం రోజున తైలాభిషేకము, అలాగే శనివారం రోజున వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఏదైనా తినే పదార్థాలు మీరు పంచిపెట్టండి. ఈ విధంగా మీరు ఒక 11 శనివారాల పాటు చేయండి. తప్పకుండా మీకు మార్గం అనేటువంటిది దైవానుగ్రహం వల్ల మీకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. మీకు అవకాశం ఉంటే వీలున్నప్పుడల్లా కూడా మృత్యుంజయ హోమం ఒకసారి జరిపించుకోండమ్మా, చాలా మటుకు మంచి జరుగుతుంది. అంటే దీనివల్ల ఇక వైద్యుని సంప్రదించాల్సిన అవసరం రాదు అని కాదు, వైద్యుని సంప్రదించినా మనకు చక్కటి మందు దొరుకుతుంది, లేదా చక్కటి వైద్యుడు మనకు చక్కటి మందుని మనకు అందించడం జరుగుతుంది. శుభం భూయాత్. రైట్ గురువు గారు, మనకి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ నుండి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు. గురువు గారు నమస్తే. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి గురువు గారితో మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. చెప్పండి ఆయన, ఎవరి గురించి? నా పేరండి శ్రీనివాస్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆయన మీది. 19 జనవరి 1988 అండి. ఓకే, టైం నైనా? నైట్ 10 to 11 మధ్యలో అండి, ఎగ్జాక్ట్లీ టైం తెలియదు. నైట్ 10 to 11. ఎక్కడ పుట్టారు మీరు? ఇది బెల్లంపల్లి అండి, తెలంగాణ డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి. ఆదిలాబాద్ అండి జిల్లా? స్టేట్. అవును, ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్, ఇప్పుడు కొత్త జిల్లాలో. ఓకే,
మీ నక్షత్రం శ్రవణ నక్షత్రం 1వ పాదం, మకర రాశి, కన్యా లగ్నం. ఏం తెలుసుకుందామని కాల్ చేశారు నాయన మీరు? ఈ ఉద్యోగ రీత్యా కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. ఓకే, ఇది ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంది ఏంటి, ఆరోగ్య సమస్యలు కానీ ఏమన్నా? ప్రధానంగా గురు మహాదశ, చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురు మహాదశ ప్రారంభమైంది. ఈ గురు మహాదశలో శని అంతర్దశ. అంటే ప్రధానంగా గమనించుకుంటే ఎసిడిటీ ప్రాబ్లంతో అయినా ఫేస్ చేస్తున్నారా నాయన? ఇప్పుడే కొంచెం అలా స్టార్ట్ అయిందండి. జాతకరీత్యా ఆ జాతకరీత్యా ఫుడ్ కంట్రోల్లో, డైట్ కంట్రోల్లో మీరు కనుక ఉంటే తప్పకుండా మీకు ఉన్నటువంటిది ప్రాబ్లం తగ్గుతుంది. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు, అలాగే మీరు అడుగుతున్నటువంటిది ఉద్యోగ సమస్యలు. ఇప్పుడు నడుస్తున్నటువంటి అంతర్దశ ఏంటంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి శని అంతర్దశ. శని మీ యొక్క జన్మించిన లగ్నానికి పంచమ షష్టమాధిపతి, యోగకారకుడే, కానీ రుణస్థానాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ఈ యొక్క సామర్థ్యానికి మించి పని చేయాల్సినటువంటి పరిస్థితి మీ యొక్క జాతకరీత్యా గోచరమవుతుంది. కాబట్టి మరి ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా, నేను ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారు? లేదండి, ప్రైవేట్లో సెటిల్ అయిపోయాము. MBA చేశాక ప్రైవేట్లోనే సెటిల్ అయిపోయాను. పర్వాలేదు. అయినప్పటికీ కూడా మీ యొక్క జాతకాన్ని అనుసరించి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఉద్యోగ మార్పుని ఏమైనా కోరుకుంటున్నారు? ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగ మార్పుల్లో మీరు. అవునండి, కొన్ని ఇంటర్వ్యూస్కి మధ్యలో అటెండ్ అయ్యాను. అవి చివరి దశలో ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం గమనించుకుంటే ఈ యొక్క డిసెంబర్ వరకు కూడా యోగకారకుడైనటువంటి, అనగా ఆగస్టు నుంచి ప్రారంభమైంది మీకు యోగము. ఖచ్చితంగా మార్పు అనేటువంటిది గోచరమవుతుంది. మీరు ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా దత్తస్తవము, కాలభైరవాష్టక పారాయణము, అలాగే మీకు నడుస్తున్నటువంటి అంతర్దశానాథుడు శని భగవానుడు. కాబట్టి రేపు వచ్చేటువంటి 31వ తారీఖు రోజున శని త్రయోదశి, పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఆ రోజున శనిదోష పరిహారార్థమై తైలాభిషేకం జరిపించుకోండి. అలాగే వృద్ధులకి ఏదైనా తినే పదార్థాలు, లేదా పారిశుద్ధ్య కార్మికులకి వారికి వంటకి సంబంధించినటువంటి వస్తువులు వాడుకోవడానికి మీరు ఇవ్వండి. చాలా మటుకు మీకు పరిష్కార మార్గాలు అవుతాయి. అయితే మీ యొక్క తల్లిగారు కానీ, లేకపోతే మీ భార్య గారు కానీ, ఎవరైనా కానీ సంబంధించినటువంటిది ఒక పరిహారం, చక్కటి పరిహారం చెప్తాను, అది ఖచ్చితంగా చేయాలి మీకు వీలుంటే. ఎందుకనంటే ఇది పారాయణం చేయాల్సింది కాబట్టి మీకు సమయం ఉంటే మీరైనా చేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళే ఎవరైనా చేయొచ్చు. గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభిస్తే బుధవారానికి ఒక పారాయణం సమాప్తమవుతుంది. ఈ విధంగా మీరు ఒక 3 పారాయణాలు చేయండి. మీ జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు తొలగిపోతాయి. మీకు ఇంకా దైవభక్తి మీకు ఉంది అనుకుంటే గురువారం రోజున ఈ యొక్క ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. ఒక 16 గురువారాల పాటు చేయండి. మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి చాలా మటుకు మీకు పరిష్కార మార్గాలు మీకు దొరుకుతాయి. ముఖ్యంగా గురుబలం ఉన్నటువంటి జాతకం, మంచి యొక్క దశనే ప్రారంభమైంది, మంచి యోగ దశలోనే మీరున్నారు. 2027 వరకు కూడా మీకు మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. శుభం భూయాత్. గురువుగారు, ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నారు ఈజిప్ట్లో నైలు నది కోసం కూడా ఒక ఆస్ట్రాలజర్ని పిలుచుకున్నారు అని చెప్పి, దానిని కంటిన్యూ చేస్తారా? ఆస్ట్రాలజర్ కాదమ్మా, సప్తర్షుల్లో ఒకరైనటువంటి కశ్యప మహా ఋషి గారు. కాబట్టి అంటే ఒకప్పుడు జ్యోతిష్యం అనేది ఒక భాగం మాత్రమే, కానీ ఇందులో మానవుడికి మనుగడికి ఉపయోగపడేటువంటి అనేక సంఘటనలు ఇందులో ఉన్నాయి. రైతులకు సంబంధించింది ఉంటుంది. అలాగే మనం చేసే ప్రతి పనిలో మొట్టమొదటి పని ఏదైతే ఉంటుందో ఆ పనికి సంబంధించింది ఏ రోజు మంచి రోజు చేయాలి. అనగా ఉదాహరణకి బిడ్డో, అమ్మాయో, అబ్బాయో పుడతారు, ఎప్పుడు సూర్యుడిని చూపించాలి. ఎందుకంటే తొట్టతొలి సూర్యుని చూస్తుంది ఆ బిడ్డ. అలాగే మొట్టమొదలు ఏ విధంగా ఏ రోజున భూమి మీద, ఎందుకంటే ఈ యొక్క మన శరీరాన్ని మోసేది ఈ భూమాత. కాబట్టి ఈ భూమి మీద మనం నడిచేటప్పుడు పుట్టిన దారభ్యత, మనకు వృద్ధాప్యం వచ్చేంత వరకు మనకు ఎటువంటి ఆపదలు కలగకుండా ఉండాలంటే మనం భూపతనం, అంటేగా భూమి మీద ఎప్పుడు పెట్టాలి ఆ శిశువుని, ఏ విధమైనటువంటి విధానంతో శిశువుని ఆ విధంగా భూమి మీద నిలబెట్టాలి అనేటువంటివి కూడా మనకు శాస్త్ర విజ్ఞానాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున చాలా మటుకు మనం దీన్ని ట్రాష్ అని కొట్టేస్తామమ్మా, కానీ వాస్తవానికి ట్రాష్ కాదు. ఎంతోమంది కూడా ఈనాటికి కూడా ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తున్నారు. జ్యోతిష్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి చెడులని తెలుసుకున్నారు. కాబట్టి హిట్లర్ లాంటి వాడు కూడా మన విజ్ఞానాన్ని తీసుకొని ఈ రోజున, వేద విజ్ఞానాన్ని తీసుకొని ఈ రోజున అనేకమైనటువంటి అటెం బాంబ్స్ తయారు చేయడానికి కారకుడు దండిబొట్ల విశ్వనాథ శాస్త్రి గారు.
మనం గొప్పగా మనం తెలుసుకోలేం, కానీ వాళ్ళ పార్లమెంట్లో మన యొక్క వేద పండితుని యొక్క శిలా ఫలకం అనేది ఉంటుంది, శిల కూడా ఉంటుంది. కాబట్టి మనము భక్తి టీవీ సంబంధించినది కనుక చూసుకున్నట్టయితే బిగ్ టీవీ యాజమాన్యం గొప్పగా మనం గమనించుకోవాల్సినటువంటిది, ఒక మంచి వాతావరణంలో మనకి యొక్క సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా సహేతుకమైనటువంటి విషయాల్ని వివరించాలనే సదుద్దేశంతో ఈ బిగ్ టీవీ యాజమాన్యం వాళ్ళు మనకు ఏర్పాటు చేశారు. దీని ద్వారా శాస్త్రీయమైనటువంటి జ్యోతిష విజ్ఞానాన్ని మానవులకందరికీ కూడా అందించాలనేటువంటి ఒక సదుద్దేశమే దీని యొక్క ఉద్దేశము. కాబట్టి కేవలం పరిహారాలు, హోమాలు ఇలాంటివే కాకుండా మానవుడి జీవితంలో ఎలాంటి సమయంలో, ఇప్పుడు ఇంతకుముందు కాల్ చేశారు, ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు వస్తాయా రావా, అలాగే కొంతమంది వేలు లక్షలు పెట్టి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆ సమయం నూతన వ్యాపారం అనేటువంటిది సమయం మంచిదా కాదా అనేటువంటి విషయాలు కూడా జ్యోతిషపరంగా మనం తెలుసుకొని తదనుగుణంగా మనం మార్పులు కనుక చేసుకుంటే తప్పకుండా మనం విజయకేతనం ఎగరేయొచ్చమ్మా. గురువు గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? సుభాష్ని. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారితో మాట్లాడి తెలుసుకోండి. హలో ఆయుష్మతి భవమ్మా, చెప్పండమ్మా. నమస్కారం గురువు గారు. ఎవరి గురించి తెలుసుకుందామమ్మా? మీ అబ్బాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండమ్మా. 2005 అండి. 19 జనవరి 19. జనవరి 19, 2005 అమ్మా. ఓకే. టైం అమ్మా? 5:50. 5:52 50 సాయంకాలం. సాయంకాలం. ఎక్కడ పుట్టాడమ్మా అబ్బాయి? హాస్పిటల్. అదే అన్నమ్మా, ఏ ప్రాంతము, సిటీ అనేది ఏ ప్రాంతము, ఏ సిటీలో పుట్టాడమ్మా, ఏ ఊర్లో పుట్టాడు? నర్సాపురం ముసమ్మ హాస్పిటల్ అండి. ఓకే. ఏం తెలుసుకుందామమ్మా అబ్బాయి గురించి? అబ్బాయికి బాగుంటలేదండి, తెలుసుకుంది. ఆరోగ్యరీత్యానా లేకపోతే ఏంటమ్మా? ఆరోగ్యం ఇచ్చాయండి, బయటికి వెళ్ళాడండి, బాగాలేదు, వచ్చేస్తాను అంటున్నాడండి. అది ప్రస్తుతం పిల్లడుదానండి. ఈ అబ్బాయికి కుజ మహాదశ ప్రారంభమైందమ్మా. కుజ మహాదశ 2009 నుంచి ప్రారంభమై 2019 నుంచి ప్రారంభమై 2026 వరకు ఉంటుంది. ఈ కుజ మహాదశలో ప్రస్తుతం శుక్రుని యొక్క అంతర్దశ. ఇట్టి శుక్రుడు షష్ఠమ స్థానము, అంటే నర్వ్ సిస్టమ్ సంబంధించింది కానీ లేకపోతే శ్వాస సంబంధంగా ఇబ్బందులు పడుతున్నాడమ్మా? హలో ఏంటమ్మా? అది శ్వాస తీసుకుంటలో అది ఆవేశం వస్తుంది అన్నాడండి. అదే నర్వ్ సిస్టమ్ కానీ శ్వాస సంబంధమైనటువంటి విషయంలో కానీ ఈ అబ్బాయికి దోషం ఉందమ్మా. ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడు? ఆవేశం వస్తుందండి, ఎక్కువ పని చేస్తుంటే ఊపిరి ఆడతలేదండి. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి జాతకం అమ్మ ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదమ్మా. 1 సంవత్సరం పాటు మాత్రమే ఇబ్బంది, అంతే. 2025 కల్లా ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. జరుగుతున్నటువంటి దశానాథుడు కూడా మంచి దశానాథుడు, యోగకారకుడైనటువంటి దశనే. కాకపోతే అంతర్దశ మాత్రమే సరిగ్గా యోగించడం. అనగా మీ కుటుంబంలో అంటే వీరభద్రుడు కానీ లేకపోతే అన్నవరం సత్యనారాయణ స్వామి కనుక మీసమున్న దేవుడి యొక్క ఆరాధన ఉందమ్మా? ఉందండి, అన్నవరం సత్యనారాయణ స్వామి. ఎందుకనంటే మీసమున్నటువంటి దేవుని యొక్క ఆరాధన మీ అబ్బాయి జాతకరీత్యా మీ కులంలో కనబడుతుంది. కాబట్టి ఏదైనా కానీ మీరు చేసుకోదలిచినటువంటి ఏదైనా మొక్కినటువంటి మొక్కు కానీ మొక్కకపోతే ఆ స్వామికి మీరు మొక్కు తీర్చండి. లేదా మీరు శ్రవణ నక్షత్రం రోజున ఆ యొక్క స్వామి వారికి కళ్యాణం జరిపించండి. అబ్బాయికి చాలా మటుకు యోగం కలుగుతుంది. ఎందుకంటే కులదేవత ఆరాధన కూడా చాలా గొప్పదైనటువంటి ఆరాధన. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాకుండా గమనించుకున్నట్లయితే ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా కూడా ఒక చిన్న పరిహారం అమ్మ, ఏం లేదు. శుక్రవారం రోజున లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ అష్టోత్తరం ఒక 3 సార్లు పారాయణం చేయండి. బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టండి. అమ్మవారి దేవాలయంలో లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, అన్నవరం సత్యనారాయణ స్వామి భార్య కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి భార్య కావచ్చు, రాముల వారి భార్య సీత అయినా కానీ వీళ్ళందరూ కూడా లక్ష్మీ స్వరూపాలే. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి అభిషేకము జరిపించండి. ఒక 8 శుక్రవారాల పాటు చేయండి. ఈ విధంగా మీ అబ్బాయికి చాలా మటుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇప్పుడు నడుస్తున్నటువంటి అంతర్దశ వచ్చే సంవత్సరం
సంక్రాంతి వరకు కష్టపడితే చాలమ్మా, తర్వాత అంతా కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితి. మంచి ఉద్యోగంలో కూడా భవిష్యత్తులో స్థిరపడతాడు. అవకాశం ఉంటే అక్కడ ఉండి కొంత ప్రయత్నం చేసి మీరు ఆ అబ్బాయిని అక్కడే ఉండమని చెప్పాడు. ఎందుకంటే నడిచే దశలు యోగవంతమైనటువంటి దశలు 2026 వరకు. 2026 తర్వాత వచ్చేటువంటి దశ కూడా యోగించేటువంటి దశ, అద్భుతమైనటువంటి యోగదాయకమైనట్టుగా ఉంటుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. చక్కటి వైద్యం, మంచి వైద్యుని సంప్రదించి పరిహారం పాటిస్తే చాలు. కొద్దిగా హోమ్ సిక్ అనేది ఉండిండొచ్చు అబ్బాయికి. కాస్త మీరు ఎప్పుడు కూడా ప్రతిరోజు మీ అబ్బాయితో మాట్లాడుతూ ఉండి, టచ్లో ఉండి ఆ అబ్బాయికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. అంతా సద్దుమణుగుతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి కల్లా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. శుభం భూయాత్. రైట్ గురుగారు, చాలామంది ఈ మధ్య వివాహ విషయంలో జాతకాలు చూస్తున్నారు. జాతక పొంతనలకు పాయింట్స్ చూడడం కరెక్టేనంటారా? చాలామంది ఈ రోజున ఉన్నటువంటి సమస్య ఎదుర్కొనే సమస్యనమ్మా ఇది. ఎందుకనంటే ఒకప్పుడు కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. వివాహ పొంతనలకి సంబంధించినటువంటిది ఒకప్పుడు జీవితంలో, ఎందుకనంటే వివాహం జరిగిన తర్వాత ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనుకునే మనస్తత్వం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భార్య భర్తలు ఇద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ కలిసిపోయేవాళ్ళు, సంసారం సాగించేవాళ్ళు, పిల్లల్ని కనారు, వృద్ధిలోకి తెచ్చారు. అయితే ఈ చట్టాలు ఎప్పటి నుంచి వచ్చినాయేమో 1950 తర్వాతనే కదా మనం రాజ్యాంగం ఏర్పరచుకున్నాం. ఆ చట్టాల్లో ఉన్నటువంటి విధానాలను బట్టే మనిషి యొక్క జీవన విధానాలు మారిపోయాయి, ఆచార వ్యవహారాలు మారిపోయాయి. ముఖ్యంగా ఈ యొక్క పొంతనల విషయంలో ఒకప్పుడు చాలామంది వీక్షించేటువంటి, ఇప్పుడు బిగ్ టీవీ ప్రేక్షకుల్లో చాలామంది ఇప్పుడు మీరున్నారు తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, మా తల్లిదండ్రులు మా పెళ్ళికి ఏమీ పొంతనలు చూడలేదు, ఏమీ జాతకాలు చూడలేదు, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఆ రోజుల్లో చక్కగా ఆనందంగా గడిపాం. ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి అని అంటే చాలా చూడాల్సి వస్తుంది. ఒకప్పుడు లేని పద్ధతి ఇప్పుడు ఎందుకు అనేటువంటి ఆలోచన విధానం కూడా చాలామందికి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఉంటుంది. వాస్తవమే, ఖచ్చితంగా చూడాలి. ఒకప్పటి సమాజంలో పెరిగినటువంటి, ఎందుకంటే రూట్ లెవెల్లో ఆలోచించాలమ్మా. కేవలం గుడ్డిగా ఈ జాతక పొంతనలని కాకుండా రూట్ లెవెల్లో ఆలోచిస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నారు. మన సాంప్రదాయంలో విడాకులు అనేదే లేదు. కానీ కాలానుగుణంగా చట్టంలో మార్పులు, మనిషి యొక్క ఆహార వ్యవహారాలు, అలాగే అలవాట్లు, అలాగే మనిషి యొక్క ఆలోచన విధానంలో అన్ని మార్పులు రావడం వల్ల చాలా మటుకు సున్నితమైన మనస్తత్వంగా ఇప్పుడు ఉన్నారు. కాబట్టి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచన చేసే తత్వంగా ఉండిపోయి తద్వారా ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గౌరవిస్తారా, ఒక వ్యక్తి చేసిన తప్పుని ఇంకొక వ్యక్తి సరిదిద్దుకుంటారా, లేదా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ప్రేమగా చూసుకుంటారనేది జాతకాల్లో ఉంటుంది. ఇప్పుడు ఇచ్చేటువంటి పాయింట్లు అనేటువంటివి ఇప్పుడు ప్రామాణికం కావు. కాబట్టి ఒకప్పుడు ఎవరికీ డేట్ ఆఫ్ బర్త్ లేవు, టైమ్ ఆఫ్ బర్త్ లేవు. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా డేటు, టైము, ప్లేసు, హాస్పిటల్లో ఎవరు వెళ్ళినా డేటు, టైము, ప్లేస్ అనేటువంటి మనకి ఇస్తున్నారు. మనం మర్చిపోయినా కానీ మనం ఏ హాస్పిటల్లో పుట్టినా మనకు అవన్నీ ఇస్తున్నారు. కాబట్టి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి ఒకరి ఆలోచనలు, ఒకరి తప్పుని ఇంకొకరు క్షమించగలుగుతారా, ఒకరి పట్ల ఇంకొకరు గౌరవంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడైతే క్షమాగుణము, ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడ ఆనందమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాతకాలు చూసుకోవాలి. రాశులు అనేటువంటిది కాదు, రాశి పొంతన కాదు, జాతకాలు జన్మించిన లగ్నమే ప్రధానం. దాన్ని బట్టి చూసుకోవాలి. ఇక ముందు రోజుల్లో మనం వీటి గురించి సవివరమైన విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు గురుగారు. మా బిగ్ టీవీ ప్రేక్షకుల సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందించారు. సో మీరు కూడా మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేయండి. ఇది ఇవాల్టి గ్రహబలం. మళ్ళీ రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.